అదేమంటే మా తాత రాజారెడ్డిని చంపింది, లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి మరణంలో కానీ, లేదా సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య, ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలో జరిగి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చేయించారన్నట్టు మాట్లాడుతున్నాడు. 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నాడు కదండి, గాడిదలు కాసాడా? ఇవన్నీ చంద్రబాబు చేస్తే అసలు ఏం చేయని వాళ్ళనేమో ఆ కేసు ఈ కేసు అని చెప్పి లోన్ వేయించాడు తెలుగుదేశం వాళ్ళని. అవునా? సొంత బాబాయిని, సొంత తాతని, సొంత మనుషుల్ని చంపేస్తే ఊరుకుంటాడా? అసలు అయినా చంద్రబాబు గారికి ఇలాంటి హత్య రాజకీయాలు ఆయనకి పడవండి. ఆయనకి ఏంటంటే ప్రశాంతంగా అధికారంలో ఉంటే రాష్ట్రం డెవలప్మెంట్, సంక్షేమం అని చూసుకుంటాడు. ఒక విధంగా చూస్తే పార్టీని కూడా మర్చిపోతాడు ఆయన చంద్రబాబు గారు. ఓన్లీ రాష్ట్రం, స్టేట్ డెవలప్మెంట్. కానీ మహానుభావుడు ఈ మనవడు వచ్చి ఏం చేశాడు? 5 సంవత్సరాలు మొత్తం ఇష్టారాజ్యంగా దోచేశాడు. ఏంటి అలా బాబాయిని చంపించేసి, అప్పుడు చచ్చిపోయింది తెలుగుదేశం గవర్నమెంట్ లోనే, కానీ చంపించింది మనోడని చెప్పి ఆల్రెడీ ఇప్పుడు దాకా కేసులు నడుస్తున్నాయి. ఏంటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సునీత గారు అనుకుంటా, ఆమె కూతురు, ఆయన కూతురు, ఆమె తిరగని మెట్లు లేదు ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, కనీసం దగ్గరికి కూడా రానివ్వాల. ఆ తర్వాత రోమర్స్ ఏమి వచ్చినాయి? నువ్వు కాముగా ఉంటే ప్రశాంతంగా ఉండు, లేదంటే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోయి ఇదవుతాడు, అది ఇది తేడా వస్తుంది నీకు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది? వీళ్ళ పార్టీ వాళ్ళతో ఏం ప్రెస్ మీట్ పెట్టించాడు? సునీతను వాళ్ళ ఆయన చంపించారు అన్నాడు. అంటే ఈ మాటలను బట్టి, ఈ ప్రెస్ మీట్ని బట్టి ఏమో అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమన్నాడు? ఈయనకి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళు ఏమైనా చంపించారేమో అన్నాడు. ఇన్ని డ్రామాలు ఆడాడు సొంత బాబాయ్ మీదే. ఆడేడికి ఒక పక్క షర్మిల కొద్దిగా సపోర్ట్ ఇవ్వబట్టి సునీతకి కొద్దిగా గట్టి ఎక్కేసేసి వాస్తవాలు తెలిసి సుప్రీంకోర్టు మెట్టు దాకా వెళ్ళింది.